అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ శివారు ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయన్నారు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చింతనూరు నాగరాజు. ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంత ఇల్లు నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం చేసిన లేఅవుట్లలో కబ్జాలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్ల స్థలాలు లబ్ధిదారులకు దక్కడం లేదన్నారు. అప్పట్లో పేదలు ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఆ స్థలాలు కొందరు కబ్జా చేస్తున్నట్లు ఆరోపించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు భూ కబ్జాదారులుగా మారుతూ ప్రభుత్వ స్థలాలను అమ్మకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారని చింతనూరు నాగరాజు మండిపడ్డారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మల్లాపురం లేఅవుట్ని సందర్శించడం జరిగింది. ఇక్కడున్న ప్రజలు వాళ్ళ స్థలాలు కబ్జా అవుతున్నాయని చెప్పేసి మాకు మొరపెట్టుకోవడం జరిగింది. ఈ లేఅవుట్లో ఎక్కడెక్కడ కబ్జాలు జరిగినాయి, ఏ విధంగా కబ్జాలు జరిగినాయని చెప్పేసి మేము మా పార్టీ కార్యకర్తలతో నాయకులతో కలిసి ఇక్కడ స్థానికులు కబ్జాలకు గురైన ల్యాండ్లు ఉండే స్థానికులతో కూడా కలిసి మేము మాట్లాడడం జరిగింది. కాకపోతే ఒకటే రోజు దాదాపు 20 బునాదులు అనేది ఇక్కడ తవ్వినారు. ఇది గతంలో ఇంద్రమ్మ ఇండ్లకి ఇచ్చిండే స్థలాలు ఇవి. బట్ ఏం చేసినారు, మధ్యలో 2000లో కొన్ని పట్టాలు అనేది ఇచ్చారు. కొన్ని పట్టాలు అనేది 2000లో ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కట్టుకోకుండా ఉండేవాళ్ళు కొన్ని రద్దు చేసి పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ గత లిస్టు పెట్టుకొని ఈరోజు ఎవరో పేర్ల మీద ఉండేది, స్థానికులు కూడా వాళ్ళు లేరు ఇక్కడ. ఆ పేర్లు ఉన్న వాళ్ళు కూడా లేకోకున్నట్టుండి ఇచ్చిన 2000లో ఇచ్చిన పట్టాలను కూడా తుంగలోకి తొక్కి ఈరోజు ఆ ప్లాట్లన్నీ కబ్జాలు చేసి 1 లక్షకి 2 లక్షలకి 3 లక్షలకి అమ్ముకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి ఇల్లు కూడా లేవు, ఇలాంటి వాళ్ళకి ఇల్లు కూడా లేవు. ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వుకోకున్నట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది జరుగుతుంది. బహుజన సమాజ్ పార్టీ ఇక్కడే కాదు, బీటీపీ లేఅవుట్లో జరుగుతుంది. ఇంకొంచెం ముందు జగనన్న కాలనీ, ఆ జగనన్న కాలనీలో అయితే విపరీతమైన కబ్జాలు. ఇప్పుడు నేను చూశాను, విపరీతమైన కబ్జాలు. అసలు ఈ లేఅవుట్లు అనేది ఈ స్థానిక నాయకులకి కల్పవృక్షం అయిపోయింది. ప్లాట్లు అమ్ముకోవడము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము, జీవనం కొనసాగించడం, ఇంక వేరే పనే లేదా మీకు? ఈరోజు స్థానికులు ఎంతోమంది ఇళ్ల స్థలాలు లేకోకున్నట్టు వాళ్ళు అద్దెలు కట్టుకొని చాలా విధాలుగా ఇబ్బందులు గురవుతా ఉంటే వాళ్ళని పట్టించుకోకున్నట్లు ఇప్పుడు ఎంఆర్ఓ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది, కమిషనర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. కమిటీ అనేది వేశారంట, 3-4 రోజులు అవుతా ఉంది. కమిటీ వేసాం మేము. ఫిబ్రవరి 10వ తేదీ కల్లా మొత్తం ఎక్కడెక్కడ కబ్జాలు జరిగినాయని చెప్పేది క్షుణ్ణంగా మేము ఒక రిపోర్ట్ అనేది ఇస్తాము. ఇప్పుడు కట్టుతున్న వాళ్ళు కూడా ఎందుకు ఇప్పుడు కడుతున్నారు, ఇప్పుడు లైవ్లోకి రమ్మని చెప్పేసి నేను అడిగిన. ఒక ఆయన ఊళ్ళో లేడని చెప్తా ఉన్నారు, ఇంకొక ఆయన మీటింగ్ ఉందని చెప్తా ఉన్నారు, వాళ్ళు రాలేకపోతా ఉన్నామని చెప్తున్నారు. కాకపోతే ఫోన్లో వివరణ అయితే ఇచ్చారు. ఆ వివరణ ఎలా ఉందంటే ఫిబ్రవరి 10వ తేదీ లోపల కబ్జాలకి గురైన స్థలాల్ని వాళ్ళే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడే కాదు,